Praise the Lord, everyone. How are you all? Hope you all are doing good. Welcome back to another vlog. లాస్ట్ 2 days నుంచి మార్నింగ్ వెదర్ చాలా మంచు, తర్వాత ఏదో వర్షం పడుతుందేమో కాసేపు అయితే అన్నట్టుగా ఉంటుంది. అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ స్కై కూడా మొత్తం ఆరెంజ్ కలర్లో కనిపించింది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే డోర్ తీయకపోయినా ఆ కిటికీలో నుంచి వెళ్తురు, ఆ గ్లాస్ షేడ్లో నుంచి కూడా మనకి అంత ఆరెంజే కనిపించింది. ఏంటబ్బా ఇంత ఆరెంజ్ ఉందని చూస్తే చాలా బ్యూటిఫుల్ స్కై చూశాను. సో ఎర్లీ మార్నింగ్ స్కైస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్స్ మీరు లేస్తే ఒకసారి స్కైని చూడండి, ఎంత బాగుంటుందో. అంతా అప్పుడు నాకు యేసయ్యని చాలా థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తుంది. ఎంత మంచి క్రియేషన్ని నేను చూస్తున్నాను యేసయ్య, నాకు ఇంత భాగ్యం ఇచ్చావు, నీకు ఎంతగానో వందనాలని. సో ఎర్లీ మార్నింగ్ నా వంట కూడా స్టార్ట్ చేశాను. ఇది పెసరపప్పు ఆనపకాయ చేశాను అనమాట. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పెసరపప్పు ఎలా చేసినా మనకి కమ్మగా ఉంటుంది కదా. సో నాకు ఆ రోజు టమాటోస్ లేవన్నమాట. సో నార్మల్గా తాలింపు పెట్టేసి తాలింపు సరుకులు అన్నీ వేసుకుంటాం కదా. సో అలాగా అందులో వెల్లుల్లిపాయ మస్ట్ వేసుకుని పెసరపప్పు కాసేపు మగ్గించాక తర్వాత ఆనపకాయ ముక్కలు వేసేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని మగ్గించుకోవడమే. ఇందులో కొంచెం నేను చింతపండు పులుసు వేసాను, జస్ట్ కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కదా అని. టమాటాస్ ఉంటే వేసుకున్నా పర్లేదు, బట్ ఎందుకో నేను చింతపండు కూడా కొంచెం యాడ్ చేసాను. అయినా చాలా బాగుంది, రోటీస్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక కొత్త డిష్ అనుకోండి, ఏదో ట్రై చేశాను. టమాటాస్ లేవు కదా, ఇవే ఉన్నాయని ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా ఎర్లీ మార్నింగ్స్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను, బెల్లం టీ అనమాట. ఫస్ట్ బెల్లాన్ని మరిగిచ్చేసి తర్వాత పాలు అవన్నీ వేసుకుని మరిగిచ్చేసుకుంటాను. సో ఫస్ట్ ఇవే చేస్తాను అనమాట. బియ్యం కడిగిచ్చే లోపల వేడి నీళ్ళు మరిగిపెట్టుకోవడం, లేకపోతే పాలు వేడి చేయడం, టీ పెట్టడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. సో అందరు మార్నింగ్స్ ఇలాగే ఉంటాయి కదా, అందరూ మల్టీ టాస్కింగ్ చేస్తారు మార్నింగ్ లేసి. సో నా మోస్ట్ ఆఫ్ ది మార్నింగ్స్ అలా ఉంటాయి. సో పాటలు, వాక్యాలు, ఫస్ట్ వాక్యాలు, తర్వాత టైం ఉంటే కనుక అప్పుడు పాటలు వింటాను. మోస్ట్లీ అయితే వాక్యం అయితే తప్పనిసరిగా పెట్టుకుంటాను అనమాట. ఇవి చూడండి స్ప్రౌట్స్ చాలా బాగా స్ప్రౌట్ అయ్యాయి, ఇంకా అవ్వాల్సినవి ఉన్నాయన్నమాట. సో అందుకని మళ్ళీ కొంచెం తడిపేసి మళ్ళీ బయట కట్టేస్తున్నాను. ఇలా బయట పెడితే ఏంటంటే ఆ గాలి ఆడుతూ ఉంటే ఈజీగా స్ప్రౌట్ అవుతాయని. బేసికలీ ఇది నాకు ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు ఈ స్ప్రౌట్స్ ఇలా చేసుకొని తినలేదు. ఆయన జిమ్ చేసేటప్పుడు ఇవన్నీ తినేవారు అనమాట. సో ఎలాగో నా దగ్గర స్ప్రౌట్స్ ఇవన్నీ ఉన్నాయి, మిక్స్డ్ స్ప్రౌట్స్. సో ఒకసారి దోశకు వాడేసాను, మరి గ్యాస్ అయిపోతుంది కదా అని ఇలా చేద్దామని చెప్పాను అనమాట. సో స్ప్రౌట్స్ బ్రేక్ఫాస్ట్కి. తర్వాత జెస్సీకి కేక్ కావాలంటే ఇలా చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. ఇది చాలా సింపుల్గా చేసేసాను అనమాట, కానీ చాలా బాగా వచ్చింది. క్యాప్చర్ చేయాల్సింది
ఇంగ్రీడియంట్స్ ఏం వేసానని. ఎందుకో ఇలా అవుతూ ఉంటుంది ఒక్కోసారి. మంచిగా వచ్చినప్పుడేమో షూట్ చేయను, బాగా రాలేనప్పుడేమో షూట్ చేస్తాను. ఎవ్రీ టైం ఇలాగే అవుతూ ఉంటుంది. ఇందులో నేను బేసికలీ ఓట్స్ చేశాను, బెల్లంతో చేశాను అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ కేక్ కూడా జెస్సీ చేసింది అనమాట. మిక్స్ అన్నీ వేయడము తన్నీ చేసింది. తర్వాత బీటర్తో మాత్రం నేనే చేశాను. తర్వాత బ్లింకిట్లో ఇవి ఆర్డర్ చేసుకున్నారు. మా హస్బెండ్ కిచెన్లోకి వచ్చారనుకోండి, ఇవన్నీ అసలు ఉండాల్సిందే. ఆయన వస్తే ప్రతి ఒక్కటి ఇంగ్రీడియంట్ ఉండాల్సిందే. సో ఈరోజు ఏం చేస్తున్నారంటే పాస్తా చేస్తున్నారు. సో క్రీమ్ అండ్ సాసెస్ అండ్ కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ ఆర్డర్ చేసుకున్నారనమాట. త్వరగానే వచ్చేసాయి బ్లింకిట్లో కూడా. తర్వాత ఇవి పెన్నీ పాస్తాస్. ఇవి యూజువల్గా మేము ఏం ఫాస్ట్ ఫుడ్స్ ఏం ప్రతిసారి తినేయమండి, ఎప్పుడో ఒక్కసారి లీజర్ ఉన్నప్పుడు అంతే. వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా తినడం మంచిదేనండి, తినకుండా ఉండకూడదని ఏం లేదు. మనకి నచ్చింది మనం తింటాం కదా, సో అంతే. సో ఈరోజు ఫుల్ జంక్ అనిపించింది ఆ రోజు వీకెండ్, ఎందుకంటే పాస్తా, కేక్, ఏంటో ఇవన్నీ చూసేసరికి ఎన్నో పెద్ద క్యాలరీస్ తినేసామో అనిపించింది. సో వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇన్ అ ప్రాబ్లం అండి, ఎప్పుడు ఒక్కసారి చేసుకొని తింటాం కదా, సో ఏమీ కాదు. తర్వాత ఇవి ఎలాగో కిడ్స్, బేసికల్ కిడ్స్ ఎక్కువ బాగా ఇష్టంగా తింటారు కదా పాస్తా. మా అమ్మాయి అయితే అలా తినదు, ఒక 2 పెట్టుకొని తర్వాత కారం అని పక్కన పెట్టేస్తుంది. సో తనకి నార్మల్గా ప్లెయిన్గా చేసి ఇచ్చాను. తర్వాత కేక్ సర్వ్ చేశాను అనమాట. సో ఈ రెసిపీ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ పిల్లలు క్రాంక్ ఉండడం వల్ల షూట్ చేయలేదు. నార్మల్ సాటే చేసుకొని తర్వాత బాయిల్ చేసుకున్న పాస్తాని అందులో వేసేసి క్రీమ్స్ యాడ్ చేసి, ఆరిగానో ఇవన్నీ ఉంటాయి కదా, సో సాసెస్ ఇవన్నీ యాడ్ చేసి తిప్పేయడమే. చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. తర్వాత కేక్ని తనతో కట్ చేయించాను, హ్యాపీ బర్త్డే అని పాడుకుంటూ కట్ చేసింది. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి మీతో షేర్ చేసుకుంటాను ఈ ఓట్స్ కేక్. ఓన్గా చేశానండి, చాలా లీజర్గా, అంటే నార్మల్గా చేసేసాను అనమాట. సో చాలా బాగా కుదిరింది. సో కొంచెం హెవీగా తిన్నాం కదా, సో కెటిల్లో బాయిల్ వాటర్ పెట్టేశాను. హాట్ వాటర్ తాగేసి తర్వాత డిన్నర్ అని ప్రిపేర్ చేసుకోవాలి కదా. తర్వాత మీకు స్ప్రౌట్స్ చూపిస్తాను. చాలా బాగా స్ప్రౌట్ అయ్యాయి అన్నీ కూడా. ఇవి ఉత్తివే తినేచ్చా అంట, చాలా బాగున్నాయి ఉత్తివి తింటే కూడా. సో ఇవన్నీ ఫస్ట్ టైం కదండి, కొంచెం బాగా అనిపిస్తుంది, అంటే అందుకే అన్ని 10 సార్లు చూపిస్తున్నాను మీకు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగా మొలకెత్తిన విత్తనాలు తినాలి అంటారు కదా, చాలా మంచివి కూడా బేసికలీ. ప్రతిసారి మనం తినలేమనుకోండి, ఎందుకంటే ఇడ్లీలు, దోశలు ఇవి అలవాటు పడిపోయిన నాలుక. సో ఒక చిన్న కప్పు తీసుకుంటాము, తర్వాత డిన్నర్ చేసేస్తాము. సో ఇవి మా రెసిపీస్. సో చిన్న వీడియో అండి, హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, ప్రైజ్ గాడ్, ఆమేన్.